అంత చెప్పండి హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనమును మనం చదవగా శ్రద్ధగా ఆలకిస్తాం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. అందరు కలిసి చదవండి. నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. నాతో కలిసి ఒక మాట చెప్పండి. దాగి ఉండుము. అందరు చెప్పండి. దాగి ఉండుము. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నోటలో నుండి ప్రకటించబడుతూ పలకబడుచున్న పరిశుద్ధాత్మ చేత రాయబడిన ఈ ప్రవచన గ్రంథములో రాయబడిన ప్రతి మాట ఆకాశము గతించినేమో కానీ, భూమి గతించినేమో కానీ, దేవుని నోటలో నుండి పలకబడి పరిశుద్ధాత్మ చేత రాయబడిన ఈ ప్రతి ఒక్క వాక్కు అది సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఒక ఉన్నతమైన ఉపదేశం ఏంటిదంటే దాగి ఉండుము. దానికి అర్థాలుంటే దాగియుండుము, దాక్కొనుము, మరుగై ఉండుము, దాచబడి ఉండడం. ఇవన్నీ ఒకే అర్థాలను మనకు తెలియజేస్తాయి. దాగి ఉండాలి. మారు మనసు పొంది బాప్తిస్మమును పొంది సంఘము సహవాసం కలిగి క్రీస్తు బిడ్డలుగా సాక్షిగా ఉన్న తన ప్రజలు దాగి ఉండాలి. ఈ సర్వ సృష్టిని కూడా దేవుడు చేసిన తర్వాత కొన్ని దేవుడు కనపరచేటట్లుగా దేవుడు సృష్టిని దేవుడు చేశాడు. కొన్నిటిని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? దాచిపెట్టాడు. లోకములో మనం చూస్తే వేటిని మనం దాచిపెడతాం అనంటే విలువైన వాటిని మనము దాచిపెడతాం. దేవుడు కూడా విలువైనవి దేవుడు ఏం చేశాడండి? దాచిపెట్టాడు. బంగారము విలువైనది, వెండి, రాగి, ఇత్తడి, బొగ్గు, ఖనిజములు ఏంటిదండి? విలువైనవి. కనుక వాటిని దేవుడు ఏం చేశాడు? దాచిపెట్టాడు. భూగర్భములో దాచిపెట్టాడు. అలాగనే దేవుని యొక్క సన్నిధానములో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్నాడు. పెళ్లి కుమార్తె సంఘమును కూడా ఆ సంఘము చుట్టూ దేవుడు ఎత్తైన ప్రాకారములను పెట్టాడట. ఆ ఎత్తైన ప్రాకారముల వెనుక దేవుడు పెళ్లి కుమార్తె సంఘము ఉన్నది. అంటే పెళ్లి కుమార్తె సంఘమును దేవుని బిడ్డలారా ఎవరు చూడలేనంతగా ఎత్తైన ప్రాకారములు ఆ సంఘమునకు దేవుడు చుట్టుగా ఉంచాడు. ఆ ప్రాకారముల చాటున పెళ్లి కుమార్తె సంఘమును దేవుడు దాచిపెట్టాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక సార్వత్రిక సంఘముగా కట్టబడుటకు సిద్ధపడిన తన బిడ్డలు మారు మనసు పొంది బాప్తిజాన్ని పొంది ప్రభు రాకడ కొరకు ఎత్తబడాలని నిరీక్షణతో నిలిచిన తన బిడ్డలను వారు దాచబడిన అనుభవంలో ఉంటారు, దాగిన అనుభవంలో ఉంటారు. దాచబడినది ఎప్పుడైతే అది బయటికి వస్తుందో ప్రతి దాని కన్నులు దాని మీద పడుతూ ఉంటాయి. రెగ్యులర్గా కనిపించే కూరగాయలను ఎవరు పట్టించుకోరు. రెగ్యులర్గా మనకు కనబడే కట్టెలు చెట్లను ఎవరు పట్టించుకోరు.
ఎప్పుడో ఒకసారి నీవు అల్మార్లో దాచిపెట్టిన ఆభరణము, ఆ వజ్రమును, బంగారమును నువ్వు ధరించుకొని వచ్చినప్పుడు అది మనుషులను ఏం చేస్తుందండి? ఆకర్షిస్తుంది. చూడాలని తపన మనుషులకు కనబడుతుంది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని ఆకర్షించాలి, మనము దేవుని మహిమను ఆకర్షించాలి, దేవుని సన్నిధిలో ఉండే ఆ ప్రసన్నతను మనం ఆకర్షించాలి. ఆ ప్రభావముతో మనం నింపబడాలంటే దాగి ఉన్న వారి మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుని సమీపిస్తున్న తన బిడ్డలు ఎలా ఉంటారంటే దాగి ఉంటారు. దాగి ఉన్న బిడ్డల జీవితంలోనే దేవుడు గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఎందుకు దాగి ఉండాలి తెలుసా అండి దేవుని బిడ్డలారా? ప్రమాదము పొంచి ఉన్నప్పుడు మనం ఏమవుతామండి? దాగి ఉంటాం. సమస్య ఎదురవుతున్నప్పుడు మనం దాగి ఉండాలి. మనకు ఎదురుగా ప్రమాదం ఉంది, మనకు ఎదురుగా ఇబ్బంది ఉంది, కాబట్టి ఆ ప్రమాదము నుండి తప్పించబడుట కొరకు మనం దాగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తన బిడ్డలు కూడా లోకము, లోక ఆచారాలలో మునిగిపోకుండా మనము క్రీస్తులో దాగి ఉండాలి. సాతాను కబంధ అస్తాల చేత మన కుటుంబాలు, మన జీవితాలు నలిగిపోకుండా, మనము సాతానుకు కనబడకుండా మనం దాగి ఉండాలి. అపవిత్రమైన జీవితము, పాపపు స్థితి, పాపపు క్రియల చేత మన జీవితము నాశనము చేసుకోకుండా, పాపమునకు చోటివ్వకుండా మనము దాగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిచి, దేవుని యొక్క మహిమ నీ ద్వారా వెడలి పరచబడుట కొరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద ప్రభు వాడుకొనున్నంత వరకు మనము దాగి ఉండాలి. దాగి ఉన్నారు అనంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, అది నాణ్యమైనది. అది ఏంటిదండి? నాణ్యమైనది, అది విలువైనది. అంటే విలువైన వారు, వినండి, నాణ్యమైన వారు యేసయ్య దాచిపెడతారు, మరుగు చేస్తాడు. ఇదనము సంఘమ, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్న మాట. మనము కనపరుచుకోవడానికి ఇష్టపడకూడదు, మనం దాగి ఉండడానికి ఇష్టపడాలి. మనము దాచబడడానికి ఇష్టపడితే, కానీ దేవుడు దాచబడిన వారు సాతానుని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు. యేసయ్య వారిని తన రాజ్యము కొరకు బహుబలముగా దేవుడు వాడుకుంటాడు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంఘమ, విశ్వాసులారా, ఈ కడవరి దినాల్లో, చివరి గడియలలో కనబడాలి, చూపించుకోవాలి, బట్టబయలవ్వాలి అని నువ్వు అనుకుంటే అక్కడ ఏముండదు. నువ్వు దాచబడి ఉండు, నువ్వు దాగి ఉండు, దేవుని జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. బాబు ఇటును, రాహుల్ నా వైపు చూస్తూ విను, సెల్ బంద్ చేయి, నా వైపు చూస్తుండు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని బ్లెస్ చేయాలంటే ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప కార్యం ఏంటి తెలుసండి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీవు భయపడకు, దిగులు పడకు, నీవు దాగి ఉండడానికి ఇష్టపడు. దేవుడు ఒక విడుదల సమయం నీ కొరకు దేవుడు వేచి ఉంచి పెట్టి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు తమ పరిశుద్ధులు వారు దాగి ఉన్నప్పుడే దేవుడు ఒక ఘనమైన పాత్రలుగా దేవుడు వారిని వాడుకున్నాడు. 7 విషయాలు ఉన్నాయి, స్పష్టంగా 5 విషయాలు చెప్తా, చక్కగా వినండి. మనం ఎక్కడ దాగి ఉంటే మనకు భద్రత,
ఎక్కడ దాగి ఉన్నవారు దేవుడు వారిని దీవిస్తాడు. ఎక్కడ దాగి ఉంటే సాతానుడు వారు జయిస్తారు. ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో ఆ ప్రకటనను మనం నేర్చుకుని వారమై ఉందము గాక. ఆమేన్ చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అందరు చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో 435 సంవత్సరాలు నలిగిపోతున్నప్పుడు, బానిసలుగా నలిగిపోతున్నప్పుడు, ఆ శ్రమలు వేదనల చేత నలిగిపోతున్నప్పుడు వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తే మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమై, నా ప్రజల మొరలు నేను ఆలకించాను, నువ్వు వెళ్ళి వారిని విడిపించు, నేను నీతో ఉండి నీ ద్వారా నా ప్రజలను విడిపించాలనుకుంటాను అని చెప్పి దేవుడు పంపించాడు. పంపించి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు ఫరో అని అడిగినప్పుడు ఫరో అతడు ఏం చేశాడు? ఎల్లప్పుడూ అడ్డగిస్తూ ఉన్నాడు. అడ్డగిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అనేక అద్భుతాలు ఆ ఐగుప్తు దేశంలో దేవుడు జరిగించను కూడా ఫరో తమ హృదయాన్ని ఏం చేసుకున్నాడండి? కఠినపరుచుకొని ప్రజలను పోనివ్వలేదు. చివరిగా దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? దేవుని బిడ్డలారా, ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక శ్రేష్టమైన నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను మీరు వధించండి. ఆ గొర్రెపిల్ల రక్తమును మీ యొక్క ద్వారములకు నిలువు గుమ్మమునకును అడ్డు కొమ్ముకును రెండిటికి ఇగో ఆ యొక్క రక్తాన్ని మీరు, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని దానికి చల్లండి, దానికి పూయండి. నేను రాబోతున్నాను, ఇదిగో ఈ రాత్రి రాబోతున్నా. దేవుని సన్నిధిలోని ఒక సంహారపు దూత బయలుదేరుతున్నది. ఐగుప్తుల యొక్క ప్రతి జ్యేష్ఠ కుమారులను చంపుట కొరకు, ఐగుప్తు యొక్క తొలిచూడి పిల్లలను చంపుట కొరకు. అయితే నేను మిమ్మలను వదిలేయాలంటే, నేను మిమ్మలను చంపకూడనట్లుగా వారు తప్పించబడాలంటే, ఆ సంహారపు దూత నుండి ఇదిగో ఇశ్రాయేలులు తప్పించబడాలంటే దేవుడు వారితో అంటున్నాడు, ఆ గొర్రె పిల్ల రక్తము కలిగిన గుమ్మములో మీరు నిలిచి ఉండండి, ఆ గుమ్మములో మీరు దాచబడి ఉండండి. ఇదిగో గొర్రెపిల్ల రక్తము చేత పూయబడిన ఆ ఇండ్లలో మీ పిల్లలు, మీ భర్తలు, భార్యయు, మీ ఫ్యామిలీ అంతయు ఇదిగో ఆ ద్వారములో మీరు దాగి ఉండండి. సంహారపు దూత వచ్చినప్పుడు వినండి, ఇదిగో ఏ గుమ్మమునకు గొర్రెపిల్ల రక్తం యొక్క గురుతును చూసి ఆ ఇంటిని ముట్టకుండా ఆ సంహారపు దూత దాటిపోయి ఇశ్రాయేలీయుల యొక్క, ఐగుప్తు యొక్క జ్యేష్ఠ కుమారులను హతము చేసింది. ఇశ్రాయేలీయులను ఏ సంహారపు దూత కూడా తాకలేదు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒక చక్కటి మాట, ఆ మాట చదవండి. నిర్గమకాండము 12-13 వచనాలు. చక్కటి మాట. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేది. దేని చూసి? రక్తమును. ఆ రక్తము చూసి. ఎవరిది ఆ రక్తము అని అంటే చదవండి అక్కడ 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. అది నిర్దోషమైన గొర్రె పిల్ల యొక్క రక్తమును మీరేం చేశారు? 7వ వచనం. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారము బందపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లాలి. ఆ రక్తము ఏ రక్తం? అది గొర్రెపిల్ల
రక్తము. గొర్రెపిల్ల రక్తపు గుర్తును చూసి సంహారపు దూత వారిని ముట్టకుండా దాటిపోయినది. అంటే ఇశ్రాయేలీలు కాపాడబడ్డారు, ఇశ్రాయేలీలకు క్షేమం కలిగింది, ఇశ్రాయేలీలను సంహారపు దూత ముట్టలేదు, ఇశ్రాయేలీల యొక్క తొలిచూలి జ్యేష్ఠ కుమారులు కాపాడబడ్డారు. కారణం ఏంటి తెలుసండి? గొర్రెపిల్ల రక్తముతో పూయబడిన ఇండ్లలో వారు ఏం చేశారండి? దాగి ఉన్నారు. ఒకవేళ బయటికి వస్తే వారు చచ్చిపోతారు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దాగి ఉండవలసింది ఎక్కడ తెలుసండి? ఆ గొర్రె పిల్లయే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గొర్రె పిల్ల రక్తమే నీ కొరకు నా కొరకు కార్చబడిన యేసు రక్తము. యేసు క్రీస్తు రక్తములో ప్రతి విశ్వాసి కుటుంబము దాగి ఉన్నప్పుడు సంహారపు దూత, అపవాది, సాతానుడు, చీకటి శక్తులు ఆ కుటుంబాన్ని దాటిపోతాయి. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఈ దినంలో ప్రతి కుటుంబం ఎక్కడ దాగి ఉండాలంటే, దాగి ఉండవలసిన స్థలం ఏంటి తెలుసండి? యేసు క్రీస్తు అనే రక్తములో విశ్వాసులు దాగి ఉండాలి. యేసయ్య రక్తములో దాగి ఉండాలి. యేసయ్య రక్తం ఏం చేస్తుంది? యేసే రక్తం మనకు ఏం చేస్తుంది తెలుసండి? యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది. యేసు రక్తం మనల్ని ప్రతి పాపములని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము మనల్ని ఇదిగో దేవునికి సమాధాన పరుస్తున్నది. యేసు రక్తము దేవునికి మనకునున్న ద్వేషపు గోడలను పగలగొడుతున్నది. యేసు రక్తమే రేపు కృపాసనము ఎదుట నేను నిలబెట్టుట కొరకు, ధైర్యముగా ప్రభు ఎదుట నిలబెట్టుట కొరకు నిన్ను నిర్దోషునిగా మారుస్తున్నది. యేసు రక్తమును చూసినప్పుడు సాతానుడు వణుకుతాడు. యేసు రక్తము ఉన్నప్పుడు వ్యాధులపై జయం. యేసు రక్తము ఏ ఇంటి మీద ఉంటుందో సమస్యలపై జయం. యేసు రక్తము ఏ ఇంటి మీద ఉంటుందో చీకటి మీద జయం. యేసు రక్తము చేత ఇదిగో కడగబడిన వారు, యేసు రక్తము చేత ముద్రించబడిన వారు, వారు పాపం మీద ఒక జయం పొందుతారు. నా ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిగిరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ప్రతి విషయంలో ఒక జయం. ఇది నా సంఘము ఒక రక్షింపబడిన దినములోనే కాదు దేవుని బిడ్డలారా, ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తము చేత మన రక్షణ ఆనందమును నూతన పరుచుకోవాలి. ప్రతిరోజు కడుక్కోవాలి. మన చూపులు, మన ఆలోచనలు, మన నడకలు, మన ప్రవర్తన, మన జీవన శైలి సాతానుకి, శోధనకి, అపవాదికి ఏమాత్రము చోటునివ్వకుండా ప్రతిరోజు యేసు రక్తము చేత మనం ముద్రించబడాలి. మన పిల్లల మీద యేసు రక్తం ఉండాలి, మన భర్త మీద యేసు రక్తం ఉండాలి, మనపై యేసు రక్తం ఉండాలి, మన ఇంటి మీద యేసు రక్తం ఉండాలి. ఎప్పుడైతే ఆ రక్తం ఒక కంచెగా ఉన్నదనుకోండి, ఆ రక్తం ఒక భద్రత ప్రాకారంగా ఉన్నప్పుడు సంహారపు దూత నీ ఇంటికి రావచ్చు, నీ మీదికి రావచ్చు, అపవాది రావచ్చు. ఆ రక్తమును చూసి అపవాది గడగడ వణుకుంటూ నిన్ను దాటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినము పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. యేసు రక్తము ద్వారానే మనకేం కలుగుతున్నది? విమోచన. అంటే నేను అంటున్నాను, యేసు రక్తములో, ఆ గొర్రెపిల్ల రక్తములో దాగబడిన ఇశ్రాయేలులోకి ఏం కలిగింది తెలుసండి దేవునిలారా? రక్షణ కలిగింది. అంటే ఒక విశ్వాసికి ఎక్కడ రక్షణ కలుగుతున్నది? యేసు క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడే మనము రక్షణ పొందుతాం. కడపటి రక్షణ మనం అనుభవించాలి. రేపంటే మనం ప్రతిరోజు యేసు క్రీస్తు రక్తము చేత మనము కడగబడుతూ ఆ రక్తములో మనం దాచబడాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నీవు పొందిన రక్షణలో దాగి ఉండు.
ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ నోటి ద్వారా దేవుడని ఒప్పుకున్నావో, హృదయములో నీ దేవుడు యేసుక్రీస్తు దేవుడని విశ్వసించావో, యేసుక్రీస్తు రక్తము చేత నా పాపములు కడగబడ్డాయి, ఇప్పుడు లోకముతో నాకు పని లేదు, నేను దేవుని బిడ్డను, నేను యేసయ్య బిడ్డను, యేసయ్య నా కొరకు రక్షకుడిగా వచ్చాడు, యేసయ్య నన్ను, నా కుటుంబాన్ని పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, రుగ్మతల నుండి ఆయన నన్ను రక్షించాడు అని నువ్వు రక్షణ పొందావు. చూసావా? ఆ రక్షణలో దేవుని బిడ్డలు ఏమవ్వాలండి? చెప్పాలి, దాగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకప్పుడు త్రాగుపోతేవి, ఇప్పుడు త్రాగుని విడిచిపెట్టావు. ఒకటి సిగరెట్లు తాగేవాడు, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టావు. ఒకప్పుడు పాపపు క్రియలు చేసిన వాడు, దాన్ని విడిచిపెట్టావు. ఒకటి చీకటి బ్రతుకులో ఉన్నవాడు విడిచిపెట్టావు. ఇప్పుడు విడిచిపెట్టావు అంటే దేవుడు నిన్ను దానిలో నుండి ఏం చేశాడు? విమోచించాడు. విమోచించిన దేవుడు నువ్వు రక్షణలో దాగి ఉన్నావు. ఇప్పుడు రక్షణలో దాగి ఉండకుండా ఒక మరలా త్రాగుడికి, పాపానికి, చీకటి జీవితానికి ఒకవేళ నువ్వు బానిసైనట్లయితే నువ్వు ఎందులో లేనట్లు? ఇప్పుడు రక్షణలో లేనట్టు. అపోస్తలుడైన పౌలు గారు సంఘముతో అంటున్నాడు, దేవుని ఎదుట నువ్వు పొందిన రక్షణ భయముతో, వణుకుతో కొనసాగించు, దాగి ఉండవు దాంట్లో. ఇతరుల సంఘంలో మేము రక్షింపబడ్డామండి. ఎప్పుడండి? మా తాతే, మా నాయన, మా ముత్తాతలే ఎప్పుడో మేము క్రైస్తవులండి. క్రైస్తవులు అని అంటున్నావు, కానీ నిజంగా నీ ఆత్మకు రక్షణలో దాగి ఉన్నావా? ప్రతిరోజు రక్షణలో దాగి ఉండాలి. రేపు ఈ లోకములో విడిచిన తర్వాత రేపు ఇంకో లోకం ఉన్నది. అదొక పరలోకం ఉన్నది, నరలోకం ఉంది, నరకం ఉంది. ఇప్పుడు నరకములో నుండి దేవుడు నిన్ను తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నరకం నుండి నిన్ను తప్పించాడు. అబ్రహాము కుమారుడే ధనవంతుడు, కానీ ఏ రోజు కూడా అతడు రక్షణలో దాగి ఉన్న వ్యక్తి కాదు. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు యేసయ్యను నమ్ముకున్న బిడ్డవే. నువ్వు పొందిన రక్షణలో నువ్వు దాగి ఉండు. ఏ పాపాన్ని విడిచిపెట్టావో ఆ పాపం నీలోకి మరలా ప్రవేశించకూడదు. ఏ శాపాన్ని విడిచిపెట్టావో ఆ శాపములోకి మరలా నీ కుటుంబం ప్రవేశించకూడదు. ఏ చీకటిని వద్దనుకొని వచ్చావో, ఏ వెలుగులోకి వచ్చావో ఆ వెలుగులోనే నువ్వు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే గొర్రె పిల్ల రక్తము చేత ఆ గుమ్మములు పూయబడిన ఆ కుటుంబము, ఆ ఇశ్రాయేలులు దేవుని బిడ్డలారా కాపాడబడ్డారు, సంహారదుత నుండి కాపాడబడ్డారు. దేవుని యొక్క సన్నిధానములో వారు రక్షణ పొంది ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా. ఈ దినమున రక్షణ పొంది ఉన్నానని అనుకుంటున్న మనం రక్షణ అనే అనుభవములో మనం దాగి ఉండాలి. రక్షణ పొందుటయే, మరో మాటను తెలుసండి, క్రొత్తగా జన్మించుట. క్రొత్తగా జన్మించినట్లు. ఇప్పుడు క్రొత్తగా జన్మించావు నీవు. ఎప్పుడు జన్మించావు క్రొత్తగా? 10 సంవత్సరాలు అవుతుందేమో, 20 సంవత్సరాలు అవుతుందేమో, 40 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు కలిగి నువ్వు క్రొత్తగా జన్మించావు. ఇప్పుడు రక్షణ పొందిన నీవు ఒక దినము రక్షణ పోయే అవకాశాలున్నాయి. కాబట్టి సాతాను నీ వెంటనే ఉంటాడు, కాబట్టి అపవాది నీ వెంటనే ఉంటాడు, కాబట్టి నేను పడగొట్టుట కొరకు, నేను నాశనం చేయట కొరకు, నేను నశింప చేయట కొరకు, నీ కుటుంబాన్ని పాడు చేయట కొరకు, అపవాది రక్షణలో నుండి నువ్వు తొలగిపోవట కొరకు, యేసుక్రీస్తు అనే ముద్రల నుండి నువ్వు తొలగిపోవట కొరకు అనేక రకాలుగా సాతాను నిన్ను శోధిస్తాడు, అనేక రకాలుగా సాతాను నిన్ను బాధ పెడతాడు, అనేక రకాలుగా సాతానుడు లోక సంబంధమైన ఆకర్షణీయాలు నీకు చూపిస్తాడు. అలాంటి టైములో కూడా నువ్వు అనాలి, ఏ సైతానా, నేను యేసుక్రీస్తు రక్తములో కడగబడి విమోచింపబడిన కుటుంబము నాది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తములో కడగబడి విమోచింపబడి రక్షింపబడిన వ్యక్తిని నీకు నాకు సంబంధము లేదు. రక్షణలో ఉండాలి. రక్షణ పొందిన కుటుంబముల యొక్క విధానాలు వేరుగా ఉంటాయి.
కాబట్టి సంఘమా, ఇతను ఎన్నో మంది కుటుంబాలు పడిపోవడానికి, దిగజారిపోవడానికి క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడం మాత్రం కానీ అన్ని లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన క్రియలు చేసి వారు శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నారో తెలుసండి, వారు పొందిన రక్షణలో దాగి ఉండలేరు. ఇప్పుడు నేను అంటున్నాను, రక్షణ వ్యక్తిగతమైనదా, అందరితో కూడినదా? చెప్పండి. వ్యక్తిగతమైన. నీవు పాడైతే, నువ్వే పాడైతే పక్కనున్నవారు పాడైతారా? నేను అంటున్నాను, దేవుని సంఘమా, ఒకవేళ ఒక కుటుంబం పాడైపోయిందంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఏం పోగొట్టుకున్నారు? రక్షణను పోగొట్టుకున్నారు. కానీ ఆ కుటుంబం ప్రకారంగా నీ కుటుంబం నడవకూడదు. అదొక నీకు హెచ్చరిక. బీ కేర్ఫుల్. ఈ కుటుంబం రక్షణ లేదు, అలా వల్లే నువ్వు నడిచినట్లయితే నీ కుటుంబం తప్పిపోతుందని దేవుని ఒక హెచ్చరిక పెట్టాడు. ఆ కుటుంబము హెచ్చరికగా ఎందుకు ఉన్నదంటే, నీకు ఒక శోధన రాబోతున్నది, నీ కుటుంబం మీదకి శోధన రాబోతుంది. ఆ నీ కుటుంబాన్ని తప్పించబట్ట కొరికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసుక్రీస్తు రక్తములో దాగి ఉన్న కుటుంబం మీరు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎక్కడ దాగి ఉన్నారండి? గొర్రెపిల్ల రక్తం. ఇప్పుడు మనం ఎక్కడ దాచాడు దేవుడు మనల్ని? యేసుక్రీస్తు రక్తం. అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారే రక్షణ పొందిన వారు. అంటే రక్షణలో మనం దాగి ఉన్నాం. ఫస్ట్ ఎక్కడ దాగి ఉన్నామండి? రక్షణ. అంటే విశ్వాసులు బ్రతికినంత కాలము ఏం కలిగి ఉండాలి? రక్షణ కలిగి ఉండాలి. రక్షణ నిన్ను విడిచిపెట్టకూడదు. రక్షణలోనే నీ కుటుంబం బయటికి వెళ్ళిపోకూడదు. రక్షణలోనే నువ్వు దాగి ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, చాలా ఉంది. రక్షణ ఎలాగ వస్తుందంటే, నమ్మి బాప్తిజం పొందినప్పుడు నీకు రక్షణ కలిగింది. యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించినప్పుడు మనకి రక్షణ కలిగింది. రెండవ మాట చదువుదాం. దేవుని బిడ్డలారా, ఒక సమయమున యేసుక్రీస్తు మనుషులందరినీ చేసినందుకు యేసయ్య హృదయం ఏమైందంటే నొచ్చుకుందట. ఎందుకంటే వారి ఊహ కూడా దేవునికి ఎలా కనబడిందటండి? చెడ్డగా కనబడుతుందట అండి. వారి ఆలోచనలు కూడా చెడ్డయటండి, వారి తలంపులు చెడ్డయటండి. వారి ఊహంతయో చెడ్డగా కనబడి, అయ్యో ఈ నరులను నేను ఎందుకు చేసి తిని అని దేవుడు తన హృదయమును నొచ్చుకున్నారు. అంటే అంతగా వారి హృదయము పాపముతో నిండుకుంది, అంతగా వారి జీవితాలు శాపకరమైన అనుభవాలతో నిండుకుంది. ఈ నరులను నాశనం చేస్తా అని దేవుడు అనుకున్నప్పుడు భూమి మీద ఆ నరులలో ఒక వ్యక్తి మాత్రం ఎలా కనబడ్డాడు తెలుసండి? దేవుని దృష్టికి నీతిపరుడును, నిందారహితుడును, కృప పొందిన వాడుగా ఒక నోవా కుటుంబం కనబడింది. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ నోవా కుటుంబం కనబడ్డప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడుతున్న, నోవా, ఇదిగో ఈ భూమిని నేను నాశనము చేయబోతున్నా. ఈ నాశనములో నుండి నువ్వు తప్పించబడ్డ కొరకు నీవును నీ కుటుంబమును, ప్రతి జాతిలో నుండి జతలుగా పక్షులను, ప్రతి జాతిలో నుండి జలచరములను, మృగములను, సమస్త వాటిలో నుండి ఇదిగో నీవు ఒక ఓడను సిద్ధపరచుకో. ఆ ఓడలోకి నీవు ప్రవేశించు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆకాశ వర్ష జలములను, కింద భూగర్భ జలములు నిన్ను విప్పబోతున్నాను. ఈ యొక్క భూమిని జలమయము చేత, నేను జల ప్రళయం చేత నాశనం చేయబోతున్నాను. అయితే నీవు నీ కుటుంబం కాపాడబట్ట కొరకు నీవు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు దేవుడు. అలా ఓడను సిద్ధం చేసుకోమన్నప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడుతుంది. ఆ వర్షం చేత భూమంతా జలప్రళయం చేత నిండిపోయింది. కానీ ఓడలోకి చేర్చబడిన నోవా కుటుంబము, ఓడలోకి చేర్చబడిన ప్రతి పక్షి, ప్రతి జాతి జలచరములు, ప్రతి మృగములు కాపాడబడ్డాయి. హల్లెలూయా. అంటే జల ప్రళయములోని నోవా కుటుంబము కాపాడబడడానికి వారు ఎక్కడ దాగి ఉన్నారండి? ఓడలో దాగి ఉన్నారు. చదవని మాటలు ఒకసారి. ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనం. అందరూ తీయండి.
అప్పుడు నోవాహును ఆ, అతనితో కూడా అతని కుమారులను ఆ, అతని భార్యయు ఆ, అతని కోడండ్రును ఆ, ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ, ఆ ఓడలో ప్రవేశించి ఆ ఓడలోకి ప్రవేశించిరి. ఎందుకు తెలుసండి? దేవుడు ఏం చేయబోతున్నాడు? 13వ వచనం 6-7. ఆ దినమందే 6:13. దేవుడు నోవాహుతో ఆ, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది ఆ, గనుక ఆ, నా సన్నిధిని ఆ, వారి అంతము వచ్చి ఉన్నది. ఆ, ఇదిగో ఆ. వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చూడండి, దేవుడు ఏం చేయబోతున్నాడని ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాడు. ఎందుకు నాశనం చేయబోతున్నాడు అంటే 6-5 వచనంలో రాయబడి, చదవకండి అక్క. 6-5 వచనంలో అక్కడ రాయబడి ఉంది. దేవుడు మనతో, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ నోవా విషయంలో కూడా 7 మొదటి వచనం చదవండి. యెహోవా ఈ తరము వారిలో ఆ, దేవా ఆ, నీవే నా ఎదుట ఆ, నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక ఆ, నీవును ఆ. నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. ఓడలోకి ప్రవేశించాలి. నోవాహు, నువ్వు ఓడలోకి ప్రవేశించండి. ఎందుకు ఓడలోకి ప్రవేశించమంటున్నాడు దేవుడు? దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడు. దేనితో నాశనం చేయబోతున్నాడు? జలములతో దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎందుకు నాశనం చేయబోతున్నాడు? కారణం ఏంటిది? ప్రజల యొక్క పాపము దేవునికి ఎంతగానో భారముగా మార్చబడింది. అప్పుడు నోవాహుతో అంటున్నాడు, మీరు తప్పించుకొనుటకై మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఓడలోకి ప్రవేశించాలి. అంటే ఈ ఓడలోకి ప్రవేశించిన తర్వాత ఇదిగో ప్రజలందరూ నాశనం అయ్యారు, కానీ నోవా కుటుంబం మాత్రం కాపాడబడ్డారు. అంటే జల ప్రళయం ముగినంత వరకు, భూమి మీద నీరు కిందికి ఇనుకున్నంత వరకు ఓడలోనే నోవా కుటుంబము దాచబడి ఉన్నది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. లోకం నాశనం కాదని అనుకుంటున్నాం. లోకం ఒక దినం నాశనం కాబోతున్నది. పాపముతో నిండబోతున్నది, శాపకరమైతే నిండిపోతుంది. పాపమునకు వచ్చు జీతము మరణం, పాపమునకు వచ్చు జీతము రోగములు, పాపమునకు జీతము శాపాలు. ఈ 3 విధమైన రోగములు, శాపములు, మరణములు, వాటిలో నుండి మనం తప్పించబడుకుట కొరకే దేవునికి రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన తన ప్రజలు ఎక్కడికి చేర్చబడాలి తెలుసండి? ఓడలో దాగి ఉండాలి. ఓడ దేనికి సాదృశ్యం అంటే, దేవుని బిడ్డలారా, దేవుని సంఘము సహవాసానికి సాదృశ్యం. సంఘములో దాగి ఉండాలి. ఏ సంఘం ఇది? యెహోవా దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా కట్టబడిన సంఘం ఇది. దేవుని ఆలోచన చొప్పున, దేవుని ఉద్దేశ ప్రకారంగా, దేవుని మనసులో ఉన్నట్లుగా నోవా ఓడను కట్టాడు. ఓడకు యజమానుడు దేవుడు. ఓడను కట్టుట కొరకు డిజైన్ చేసి చూపించింది దేవుడు. ఓడను ఎలా నిర్మాణం చేయాలో చెప్పింది దేవుడు. ఇదిగో ఓడలో సమస్త అధికారము దేవునిదే. ఇది నా సంఘములో విశ్వాసులు నిలిచి ఉండాలి. ఓడ అంటే సంఘ సహవాసం. సంఘమునకు క్రీస్తు యేసే మూలరాయి ఉన్నాడు. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద సజీవమైన రాళ్ల చేత ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా సంఘము కట్టబడుతున్నది. కాబట్టి సంఘములో, సహవాసములో ఇదిగో విశ్వాసులు ఏం కావాలి తెలుసండి? దాగి ఉండాలి. నాకు సంఘం వద్దు, నాకు సహవాసం వద్దు అని అంటే నువ్వు పడిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. జలప్రలయం చేత ప్రజలు కొట్టుకుపోయినట్లుగా లోకములో జరిగే శ్రమలకి, బాధలకి, వేదనలకి, చీకటి జీవితానికి, పాపానికి నువ్వు కొట్టుకుపోతావు. సంఘానికి రాని వ్యక్తి దేశ దిమ్మరిగా మారుతాడు. పాపానికి బానిసవుతాడు, చీకటికి బానిసవుతాడు, లోకానికి బానిసవుతాడు, పాపపు జీవితానికి బానిసవుతాడు. ఇదిగో రక్షింపబడిన విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి, యేసును తెలుసుకున్న విశ్వాసి, రెండోదిగా నువ్వు చేయవలసింది ఏం తెలుసండి? సంఘములోకి నువ్వు రావాలి, సంఘానికి రావాలి.
సంఘానికి రా. ఇప్పుడు ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఓడలో ఇతనికి ఏమైనా ఉపవాసం పెట్టాడా దేవుడు? అతడు కావలసినదంతా, వినండి హల్లెలూయా, అతనికి కావలసినదంతా ఓడలో దేవుడు సమకూర్చాడు. ఇది నా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. పరలోకము కొరకు నువ్వు సిద్ధపరచబడాలంటే, పరలోక రాజ్యములకు కుటుంబం చేర్చబడాలంటే, నీవు పరలోకానికి సిద్ధపడుటకు కావలసినంత వాక్యము, ఆరాధన, పాటలు, ఉపదేశము, దేవుని కృప ఆయన సంఘ సహవాసములో దాచిపెట్టాడు. ఏ విశ్వాసి సంఘ సహవాసములో దాగి ఉంటారో, సంఘ సహవాసాన్ని ప్రేమిస్తారో, సంఘ సహవాసం పట్ల బాధ్యత కలిగి ఉంటారో, సంఘ సహవాసంలో నిలిచి ఉండాలని ఒక ప్రత్యక్షతను కలిగి ఉంటారో, సంఘ సహవాసంలో ప్రకటించబడుచున్న వాక్యాన్ని తింటారో, సంఘ సహవాసములో దిగి వచ్చిన ఆ దైవ సన్నిధిని, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవిస్తారో, సంఘ సహవాసానికి వచ్చినప్పుడు వారు పొందుచున్న ఆ శాశ్వతమైన కృపను ఎవరైతే పొందుతారో వారు దాచబడతారు. వారు దాగి ఉన్నట్లు అక్కడ వారు కాపాడబడతారు. ఈ లోక శ్రమలలో నుండి సంఘములో నువ్వు నిలిచి ఉండాలి. ఎందుకు సంఘానికి రావాలి తెలుసా అండి? ఒక దినం నేను చెప్తాను సంఘం గురించిన ఒక చక్కటి మాటలు. ఒక మాట చెప్తాను మీకు, ఒక ఆశీర్వాదకమైన మాట. సంఘముకు ఏమి అధికారం ఇచ్చాడు తెలుసా అండి? పాతాళ శక్తులు సంఘము ఎదుట నిలువనేరవు, పరలోకపు తాళపు చెవులు సంఘమునకు ఇవ్వబడినవి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, గట్టిగా చెప్పాను హల్లెలూయా. ఇప్పుడు నీ సమస్యలను తొలగించేది సంఘం. పరలోకపు ఆకాశపు ఆశీర్వాదాలు అనుగ్రహించేది సంఘం. సంఘము లేకుండా నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? సంఘము లేకపోతే నీకు నీవే ప్రార్థన చేసుకుంటావా? నీకు నీకేనా? అది వాక్యానుసారం కాదు. సంఘమును ప్రేమించు, సంఘానికి ప్రాధాన్యత నీవు, సంఘ సేవకుని పట్ల ఒక దైవికమైన భయముతో నడువు, గౌరవించు, గణపరచు. వాళ్ళు ప్రార్థన చేస్తే నీ కుటుంబాలు కష్టాలు పోతాయి, నీ సమస్యలు పోతాయి. అందుకే సంఘ ప్రార్థనలకు మనం ఏమి ఉండాలండి? ప్రాధాన్యతనివ్వాలి. సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు, సంఘ శనివారం ప్రార్థనకు వచ్చినప్పుడు, సంఘంలో జరిగే శుక్రవారం ప్రార్థనకు వచ్చినప్పుడు, సంఘ ఆరాధన క్రమంగా వచ్చినప్పుడు, సంఘంలో జరిగే కార్యక్రమముల పట్ల బాధ్యత కలిగి ఉన్నప్పుడు నువ్వేం పొందుతావు తెలుసండి? సాతాను అపవాది శక్తుల మీద నువ్వు జయం పొందుతున్నావు. పరలోకపు ఆశీర్వాదపు తలుపులు నీ కొరకు దేవుడు తెరిచి నీకు ఇస్తాడు. దాగి ఉండు. మోషేని ఇదిగో ఆ ఫరోకి కనబడకూడనట్లుగా మోషే తల్లి ఇదిగో ఎక్కడ దాచింది తెలుసండి? జమ్ము పెట్టెలో దాచింది. ఆ జమ్ము పెట్టె దేవుని సంఘమునకు సాదృశ్యం. ఇదన సంఘము ఈ ఓడ నీళ్ళలో నడుస్తుందట అండి. చదవండి మాట 7:17. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. చాలండి. ఇప్పుడు ఓడ నీళ్ళలో మునుగుతుందా లేచిందా? ఓడ లేచింది. తర్వాత ఏం చేసింది? లేచింది. అది నిలబడింది. అదేం చేసిందని? నడిచింది. దేని మీద నడుస్తున్నది? ఓడ నీళ్ళ మీద నడుస్తుంది. ఇప్పుడు నీళ్లు, జలములు దేనికి సాదృశ్యం తెలుసా అండి? లోకమునకు సాదృశ్యం. ఓడ దేనికి సాదృశ్యం అని చెప్పాను? సంఘం. అంటే సంఘములో నుండి లేపబడినదే దేవుని సంఘం. అంటే సంఘములోకి లోకం వస్తే అది సంఘం అవుతుందా? కాదు. సంఘములో లోకం ఉండకూడదు, లోక కార్యాలు ఉండకూడదు, లోక ఆచారాలు ఉండకూడదు, లోక సంబంధమైన కార్యాలు సంఘములో చేయకూడదు. అది నామకార్థ భక్తి, అది నామకార్థ జీవితం. ఇప్పుడు ఆ ఓడ ఏం చేసింది? లేచింది.
లేచింది ఏది? నిలిచింది, నిలబడాలి. ఎంతో మంది రాళ్ళేస్తారు నీ మీద, ఎంతో మంది నిన్ను మాటలతో తూలబెడతారు. నువ్వు నీకొక్కనికే సంఘం ఉందా? మీరే పాస్టరా? ఆయన చెప్పినట్లుగా నేను నడవాలా? అనేక రకాలుగా ఇదిగో ఎన్ని సంఘాలు లేవు, ఎన్ని సమాజ మందిరాలు లేవు, అన్ని అనేక రకాలుగా నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తున్నప్పుడు నువ్వు ఆ నీళ్ళలో మునిగిపోకూడదు, ఆ లోకములో మునిగిపోకుండా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నిలబడి నువ్వేం చేయాలి? నడవాలి. నడువు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏం కావాలండి? మనము ప్రభు కొరకు నడవాలి. అంటే సంఘము అంటే తెలుసండి, లోకములో నుండి బయటికి తీయబడ్డదండి. మళ్ళీ లోకము సంబంధమైనవి సంఘంలో చేయమంటే అది ఎలా సంఘం అవుతుంది? ఆలోచించు దేవుని బిడ్డలారా. లోక సంబంధమైన వస్త్రధారణ కావచ్చు, లోక సంబంధమైన మనస్సే కావచ్చు, లోక సంబంధమైనది ఏది సంఘములోకి చేర్చబడకూడదు. అందుకే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. సంఘము లోకము సంబంధమైనవి, లోక సంబంధమైన కార్యాలు లేనిదే ఆ నోవా కట్టిన ఓడ. ఇదను పరిశుద్ధాత్మ దేవునితో ఒక విశ్వాసముతోనూ, ఒక ప్రతిష్టతతోనూ, ఒక అభిషేకము చేతను, ఒక ప్రత్యక్షత చేతను, ఒక ప్రతిష్టత చేతను కట్టబడుచున్న ఇదిగో ఈ జీవం కలిగిన సంఘములో మీరు నిలిచి ఉన్నప్పుడు ఇదిగో అంతము వరకు మీరు కాపాడబడతారు. ఆమె చెప్దాం. హల్లెలూయా. దాగి ఉండు, దాగి ఉండు. బైబిల్లో ఒక మాట ఉన్నది, ఇలా నోవాహు దాగి ఉన్నాడు కాబట్టి ఓడలో ఇదిగో దేవుడు ఏం చేస్తే తెలుసండి, ఆ నోవా కుటుంబమును దేవుడు ఏం చేస్తే తెలుసండి, దేవుడు ఆశీర్వదించాడు. ఆమె ఆ మాట చదవండి ఒకసారి. దేవుడు ఆశీర్వదించిన విధానం 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలండి. అంటే ఓడలో ఉన్న కుటుంబమును దేవుడు ఏం చేశాడండి? ఇది నేను అంటున్నాను, సంఘంలో మీరుంటే, సంఘ సహవాసంలో మీరు నిలిచి ఉంటే, సంఘములోనే దాగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసండి? మీ ఇంటిని, మీ కుటుంబాన్ని ఒక దినం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంటే సంఘములో దాగి ఉన్న కుటుంబాలు ఆశీర్వదింపబడవు అని అనుకోవడం నీ భ్రమ. ఖచ్చితంగా సంఘ సహవాసములో దాగి ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. సంఘ సహవాసం పట్ల బాధ్యత కలిగిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు, ఆత్మీయంగా దీవిస్తాడు, అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఓడలో ఉన్న కుటుంబాన్ని దీవించాడు. ఓడ బయట ఉన్న కుటుంబాన్ని, ఓడలో ఉన్న కుటుంబాన్ని, ఏదైనా సంఘంలో ఉన్న కుటుంబాన్ని నిన్ను తప్పకుండా దీవిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏ విశ్వాసి నమ్మకంగా ఉన్నాడో సంఘములో, ఎవరు వచ్చినా రాకపోయినా ఇది నా సంఘం, ఇది నా పరిచర్య అని మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఈ నమ్మకత్వానికి ఒక దినమున మీరు ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. సౌలు చేతిలో నుండి సౌలు చేతిలో నుండి తప్పించబట్ట కొరకు దావీదటండి పొలములో దాగి ఉన్నాడటండి. చదవండి మాట ఒకసారి. 1 సమూయేలు 20వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి దావీదు పొలములో దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడండి? పొలం అంటే దేనికి సాదృశ్యము? సంఘము. పొలం అంటే సంఘము. పొలములో దాక్కోవాలి అంటే సంఘములో మనము దాగి ఉండాలి, దాగి ఉండాలి, దాగి ఉండాలి. ఏ పొలములో దాగి ఉండాలో ఒక 2 నిమిషాలు చెప్తాను, చక్కగా వినండి. తండ్రి పొలం ఉన్నది, పందుల పొలం ఉన్నది. ఏ పొలం ఉందండి? తండ్రి పొలం ఉన్నది, పందుల పొలం ఉన్నది. తండ్రి పొలంలో, తండ్రి ఇంటిలో సమృద్ధి కలదు. పంది మేపబడుతున్న పొలములో పొట్టు మాత్రమే కలదు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి పొలాన్ని విడిచి అతడు బయటికి వెళ్ళాడు, తర్వాత ఎక్కడికి చేర్చబడుతుంది? పందుల పొలములోకి వెళ్ళాడు. ఆ పందుల పొలముకు వెళ్ళి ఆ పొట్టు కూడా తినడానికి కూడా యజమానుడు అతనికి
అధికారం ఇవ్వలేదు. చివరికి భయంకరమైన దరిద్రపు స్థితిలోకి అతడు వచ్చాడు. ఇతను సంఘమా నీతో మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి పొలమే ఉన్నతమైన ఉపదేశము చేత, ఉన్నతమైన కృప చేత, ఆత్మ సంబంధమైన నడిపింపు చేత, విశ్వాస జీవితం చేత, తండ్రి ఆలోచన ప్రకారంగా, తండ్రి ఉద్దేశ ప్రకారంగా ఇదిగో పండుచున్న పొలం అది. హల్లెలూయా. ఆ పొలములోనే మనం ఉండుము గాక. పందుల పొలము దేనికి సాదృశ్యం తెలుసండి? నామకార్థ సంఘము లేక నామకార్థ జీవితం. పంది పైకి చూస్తుందా, కిందికి చూస్తుందా? కిందికి చూస్తుంది. అంటే పంది ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది? బురదలో ఉండడానికి ఇష్టపడుతుంది. దాన్ని కడిగి శుభ్రం చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళొద్దు అని అంటే కట్టేసినంతసేపే ఉంటుంది. కట్లు విప్పినంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? బురదలోకి వెళ్తుంది. పైకి వెళ్ళి చూడు, పైకి చూడంటే చూస్తుంది, ఒక్కసారైనా చూడదు. ఏం తింటుంది అది? అపవిత్రమైన వాటిని తింటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భూ సంబంధమైన సంఘములు ఉంటాయి. భూ సంబంధమైన వాటినే బోధిస్తారు. డబ్బు గురించే బోధిస్తారు, కానుకల గురించి బోధిస్తారు. ఎప్పటికీ వీటి గురించే లోక సంబంధమైన స్వస్థత, లోక సంబంధమైన నెమ్మది, లోక సంబంధమే. ఇవి భూ సంబంధమైన ఆశీర్వాదాలు. దేవుని మందిరానికి వస్తే ఇల్లు వస్తుంది, దేవుని మందిరానికి వస్తే ఉద్యోగం వస్తుంది, దేవుని మందిరానికి వస్తే ఆరోగ్యం వస్తుంది, దేవుని మందిరానికి వస్తే ఈ లోక సంబంధంగా నువ్వు బ్లెస్ అవుతావు. అంటే నీకంటే లోకంలో దేవుని నమ్మని వారు కొన్ని వేల మంది కోటీశ్వరులు ఉన్నారు కదా. లోకంలో కోటీశ్వర్లే ఉన్నారు కదా. వాళ్ళు దేవుని నమ్ముకోకపోయినా కూడా కోట్లు ఉన్నాయి కదా. అది భూ సంబంధమైన బోధ, అది భూ సంబంధమైన సంఘం, అది బురద, అది లోక సంబంధమైన బురద. దేవుని సంఘమా, సేవకుల్లో మనం ఏం చూడాలి? సంఘములు ఏం చూడాలి తెలుసని? ఎలా ఉంది గోడలు, ఎలా ఉన్నాయి కిటికీలు, ఎలా ఉంది చర్చి కదండి. ఆ సంఘములో పరలోక సంబంధమైన బోధ ఉందా? ఆ సేవకుడు పరలోక సంబంధమైన బోధలో నడుస్తున్నాడా? ఆ పరలోక సంబంధమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాడా? ఆ బోధలో, ఆ సంఘములో, ఆ ఉపదేశములో, ఆ తండ్రి పొలములో, ఇదిగో ఆ నోవా కట్టిన ఆ ఓడలో మనం దాగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పొలములో దాగి ఉన్న దావీదే ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు దీవించాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడుతున్నాడు. పందుల పొలములో ఇటు అటు తిరిగాడు. గ్రహించాడు తప్పిపోయిన కుమారుడు. మరలా తండ్రి యొద్దకు రావడానికి తన పాపములను శుద్ధి చేసుకొని వచ్చి మళ్ళా తండ్రి ఇంట్లోకి చేరగా దేవుడు అతనికి మరలా నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమైనదో మనం గ్రహించి ఆత్మ సంబంధమైన ఉపదేశం కలిగిన సంఘములోనే మనము స్థిరపడుదుముగాక. ఒక ఆచారముగా, ఒక అలవాటుగా, ఒక పద్ధతిగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అని కాదండి. నువ్వు నా సంఘానికి ఎందుకు రావాలండి? వాక్యం చేత కట్టబడడానికి, రాకడ కొరకు ఎత్తబడే బోధ చేత నువ్వు నింపబడ్డ కొరకు, సాతాను దుర్గములను జయించే ప్రార్థనా శక్తిని నువ్వు పొందుకొని నువ్వు వెళ్ళాలి. అందుకే సంఘములో ఈ ఉన్నతమైన అపోస్తుల ఉపదేశము కలిగిన సంఘ సహవాసములో దేవుడు మిమ్మల్ని దాచి ఉంచాడు కాబట్టి ఇక్కడ మీరు దాగి ఉండండి. మీరు దాగి ఉన్నందువలన దేవుడు ఒక దినమున మీరు ఊహించలేని రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. బోయాజు అంటాడు, వేరొక పొలానికి నీవు వెళ్ళకొద్దు, ఈ పొలమునే ఉన్నది. ఎప్పుడైతే బోయాజు పొలములోనే ఉన్నది, బోయాజు పొలములో దాచబడినందుకు ఇదిగో ఆ బోయాజు పొలములో దాగి ఉన్న రూతును దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఒక గనురాలుగా, ఒక సంపన్నురాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇదేనో దేవుణ్ణి నాలో దీవించును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట చెప్తాను. ఈ దినమున దేవుడు నాతో చెప్పండి, నీవు శత్రువును జయించాలి. మనం ఎవరిని జయించాలి? శత్రువును జయించాలి. ఏ శత్రువుని? శత్రువు
అప్పు ఒక శత్రువు కదండి, నాతో కలిసి చెప్పండి. అప్పు ఒక శత్రువు, రోగము ఒక శత్రువు, పిల్లల విషయంలో కలుగుతున్న సమస్యలు ఒక శత్రువు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం అనుకున్నాం కానీ సాతానుడు నేను కృంగదీస్తున్నాడే అదొక శత్రువు. అసమాధానం ఒక శత్రువు. ఇప్పుడు ఈ శత్రువులను జయించాలంటే సంసోను వలె బండ సందులో నువ్వు దాగి ఉండాలి. ఎప్పుడైతే సంసోను బండ సందులో దాగి ఉన్నాడో, బండ సందులో విశ్రమించాడో, బండ సందులో నివాసం చేసి అతడు వెళ్ళినప్పుడు జరిగిన అద్భుతం ఏంటి తెలుసా అండి? ఫిలిస్తీన్లు 1000 మంది ఫిలిస్తీన్లు ఇదిగో సంసోను చంపడానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని రేపగా సంసోను ఆత్మ బలాన్ని పొందుకొని పచ్చి దవడ ఎముకతో శత్రు సైన్యాన్ని హతమార్చాడు. హల్లెలూయా. ఇది కారణం ఒకటే, ఏంటి తెలుసండి? సంసోను బండ సందుల్లో దాగి ఉన్నాడు. బండ సందులో చదవని మాట న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో అతడు నివాసము చేసెను. చూడండి, బండ సందుల్లో నివాసం చేసిన వ్యక్తికి దేవుడు ఫిలిస్తీన్ల మీద ఒక జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. దేనితో అతడు జయించాడటండి? చదవండి అక్కడే 15వ అధ్యాయము 15-16 వచనాలు. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. ఎంత మంది కలిసి చంపారు 1000 మందిని? చెప్పండి. ఒక్కడు 1000 మందిని చంపుతాడా? ఏంటిది? ఖడ్గం పట్టాడా, ఈట పట్టాడా, బాంబు వెలిసాడా? పచ్చి దవడ ఎముక. ఆ దవడ ఎముక ఎంత ఉంటుంది? 1 ఫీట్ ఉంటుందేమో. ఎంతమందిని? 1 2 10 మందిని చంపుతాడేమో. 1000 మందిని చంపేంత బలం అంటే ఇది శరీర సంబంధమైన బలం కాదు, అది ఆత్మ సంబంధమైన దేవుడిచ్చిన బలం. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, నీవు చెయ్యలేని కార్యము నీ ద్వారానే దేవుడు జరిగిస్తాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నేను అంటున్నాను, చక్కగా వినండి. నీ శత్రువు నీ బలానికి మించిన వ్యక్తి కావచ్చు. నీ సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ జీవిత సమస్యలు నీకు శక్తికి మించినట్లుగానే ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ శక్తికి మించిన సమస్యలను నీవు జయించే శక్తిని నీకు ఇస్తాడు. శక్తికి మించిన బాధలు జయించే శక్తిని నీకు ఇస్తాడు. నిన్ను అణగద్రవుతున్న శక్తికి మించిన వ్యాధులను జయించే శక్తిని నీకు ఇస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయుటకు అపవాది యొక్క శక్తికి, ఆ వాని శక్తిని, వాని బలాన్ని అణగద్రొక్కే ఒక ఉన్నతమైన బలాన్ని దేవునికి ఇస్తాడు. ఆత్మ బలాన్ని, ఫిలిస్తీయులను చంపగలిగిన బలాన్ని, సింహమును మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చే బలాన్ని, 300 నక్కలను దొరకబెట్టి వాటికి దివిటలను వెలిగించి సర్దాలు పొలాలను తగలబెట్టగలిగిన ఆ జ్ఞానాన్ని, ఆ బలాన్ని, సర్దారు యొక్క తుంట్లను కట్టెపులను విరిచినట్లుగా విరిచే బలాన్ని, నిరవంజ చువ్వల వంటి ఆ యొక్క తాళ్లను త్రంపగలిగిన బలం సంసోనికి ఎక్కడిదంటే, అతడు నివాసం ఎక్కడ, అతడు ఎక్కడ దాగబడి ఉన్నాడంటే బండ సందుల్లో నివాసం చేశాడు. సంసోను ఎక్కడైనా కనబడడానికి ఇష్టపడ్డా? పని చేస్తాడు, వచ్చి ఎక్కడ పడుకుంటున్నాడు? బండ సందులో ఉంటాడు. అంటే దాగి ఉంటాడు. నేను అంటున్నాను, ఘనమైన కార్యాలు చేసే ప్రతి వారు కూడా దాగి ఉంటారు. ఆమె చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ బండ సందు దేనికి సాదృశ్యం అంటే తెలుసండి దేని బిడ్డలారా? ఒక విశ్రాంతి పొందుతున్న స్థలం.
ఎక్కడికి వచ్చి విశ్రాంతి పొందుతున్నాడు అతడు? బండ సందులోకి వచ్చి విశ్రాంతి పొందు. అంటే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ బండయే క్రీస్తు. అంటే క్రీస్తులో ఉంటే, క్రీస్తులో నువ్వు జీవిస్తే, క్రీస్తులో నువ్వు నెమ్మదిని పొందితే, క్రీస్తు నెమ్మదిని అనుభవిస్తే, క్రీస్తు యుద్ధకు వస్తే, క్రీస్తులోనే జీవిస్తే శత్రువును జయించే బలాన్ని క్రీస్తు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో ఏముందండి? నెమ్మది ఉందా లేదా? యెహోవా మీద ఆనుకుని వానికి పూర్ణ శాంతి. పాప భారము ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే క్రీస్తులో ఒక విశ్రాంతి, నెమ్మదిని. ఇది నువ్వు సంఘములో విశ్వాసులారా, నీవు బండనబడుచున క్రీస్తులోకి రా. క్రీస్తు అనగా వాక్యములోకి రా. నీ వాక్యము చదివినప్పుడు నా బాధలలో అది నెమ్మదిని ఇస్తుంది. వాక్యమే క్రీస్తు. ఈ దినమున సాతాను దుర్గములను నువ్వు జయించాలంటే క్రీస్తులో నువ్వు నిద్రించాలి. క్రీస్తులోకి నువ్వు వచ్చి ఆయన నెమ్మదిని అనుభవించాలి. క్రీస్తు యొక్క విశ్రాంతిని నువ్వు ఆస్వాదించి నువ్వు వెళితే, నువ్వు క్రీస్తులో ఉండి నువ్వు ఆస్వాదించి వెళితే నువ్వు ప్రతి విధమైన శత్రువు కోట గోడలు కూల్చే శక్తిని దేవునికి అనుగ్రహిస్తాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. యెహోవా మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇప్పుడు నువ్వు ఎక్కడ గడుపుతున్నావు అన్నట్టు? ఇప్పుడు క్రీస్తులో కదా నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు. ఇప్పుడు క్రీస్తులో నువ్వు ఇక్కడ నెమ్మదిని, ఇందులో ఉన్న విశ్రాంతిని, ఈ క్రీస్తులోనే సమాధానం పొందుకొని వెళుతున్నప్పుడు నీ కుటుంబములో, నీ జీవితంలో అడ్డుగా ఉన్న ప్రతి శత్రువుని కూడా జయించే బలము క్రీస్తులో నువ్వు పొందుకొని వెళుతున్నావు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునిలో బ్రతకడానికి తెగించాలండి. దేవునిలో బ్రతకడానికి వైరాగ్యాన్ని చూపించాలి. దేవునిలో జీవించి ఆయన నెమ్మదిని పొందుకోవడానికి రోషం కలిగి బ్రతకాలి. క్రీస్తనగా బండ మీద కట్టబడిన ఇల్లు ఏనాడు కూలిపోదు. క్రీస్తులో ఉన్న కుటుంబం ఏనాడు కూలిపోదు. క్రీస్తులో ఉన్న కుటుంబంలో తప్పకుండా సమాధానం ఉంటుంది. డబ్బు ఉండకపోవచ్చు, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. చక్కటి ఇల్లు ఉండకపోవచ్చు, సరైన భోజన పదార్థాలు ఉండకపోవచ్చు, కానీ వారి ఉన్న దాంట్లో ఒక సంతృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తారు. వారి కుటుంబం మీద దాడి చేయించిన ప్రతి సాతాను జయించే శక్తిని, అభిషేకాన్ని వారు కలిగిన వారే ఉంటారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. స్వరమే చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, బండ సందులో ఉన్నంత కాలం సంసోనుని ఏదైనా జయించిందా? ఎప్పుడైతే బండ సందుల్లో విశ్రమించిన వ్యక్తి ఫిలిస్తీన్ల ఇండ్లలో, దెలీలా ఒడిలో ఎప్పుడైతే అతను నిద్రపోయాడో ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ మహిమను ఏమయ్యాడండి? కోల్పోయాడు. నేను అంటున్నాను, క్రీస్తులో ఉండే వ్యక్తి మీదకి ఏ శిక్ష విధియో లేదు. ఎప్పుడైతే క్రీస్తులోను నువ్వు బయటికి వెళ్ళిపోతే, క్రీస్తు యొక్క ఆశీర్వాదములో నుండి, క్రీస్తు యొక్క రక్షణలో నుండి, క్రీస్తులో జీవించవలసిన ఆ కృపలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతే నీ ఆత్మకు రక్షణ కోల్పోతావు, దేవుని ఆత్మీయతను కోల్పోతావు, దేవుని మహిమను కోల్పోతావు, దేవుని కృపను కోల్పోతావు. చివరికి నీ బ్రతుకు, నీ కుటుంబం స్పాయిల్ అయిపోతాయి. సాతాను నిన్ను పట్టేస్తాడు. సంసోని కళ్ళు తీసేసినట్లుగా నీలో ఉన్న ఆత్మీయ నేత్రాలను కూడా వాడు ఏం చేస్తాడండి? తీసివేస్తాడు. అందుకే ఎన్నో కుటుంబాలలో మేము క్రిస్టియనే, కానీ వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు లేవు. వాళ్ళ వాక్యపు ఉండదు. నువ్వెన్ని చెప్పు, గ్యాద మీద నీళ్లు పోసిన మాదిరిగానే ఉంటుంది వాళ్ళ బతుకులు. బండ మీద నీళ్లు పోసిన మాదిరిగా ఉంటుంది. వాళ్ళకి చెప్పకుండా మంచిది. ఎందుకంటే వాళ్ళు గుడ్డులు అయిపోయారు. ఎందుకంటే క్రీస్తులో ఉండే వాళ్ళు ఏమయ్యారండి? లోకంలోకి వెళ్ళిపోయారు. క్రీస్తులో బండ సందులో పడుకోవలసిన సంసోను ఎప్పుడైతే దెలీలా ఒడిలో, ఫిలిస్తీన్ల ఇంట్లో ఎప్పుడైతే నివాసం చేశాడో, దేవుడు తనకు అనుగ్రహించిన అభిషేకాన్ని, ఆత్మ నడిపింపును, ఆత్మీయ బలాన్ని, ప్రతిష్టతను కోల్పోయాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం దాగి ఉండాలి. మూడోది ఎక్కడ దాగి ఉండాలి? మనము బండ సందనగా క్రీస్తులో, క్రీస్తు అనుగ్రహిస్తున్న విశ్రాంతిలో మనం ఏమాలండి? దాగి ఉండాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా.
మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని మీతో మాట్లాడుతాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు అచట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఎక్కడ దాగి ఉండాలి? ఇప్పుడు ఏలియా వాగు దగ్గర దాగి ఉండాలి. ఎందుకు దాగి ఉండమన్నాడు తెలుసండి దేవుడు? ఆ దినమున ప్రజలు 2 తలంపుల మధ్యలో నివాసం. వాళ్ళు బయలును ఆరాధిస్తున్నారు, ఇటు దేవుని ఆరాధిస్తున్నారు. ఇలా 2 తలంపుల మధ్యలో నివసిస్తున్న ఆ ప్రజల మధ్యలోకి దేవుడు ఏమి అనుగ్రహించాడు? సమృద్ధినా కరువునా? కరువును అనుగ్రహించాడు. వాళ్ళు కరువు చేత తహతహలాడుతున్నారు. కానీ ఆ ప్రజల మధ్యలో 2 తలంపుల మధ్యలో జీవిస్తున్న ప్రజల మధ్యలో వారు చేసిన పాపాన్ని బట్టి, వారి దోషాన్ని బట్టి సోమ్రోను పట్టణం అంతా ఏమైందండి? కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడైన ప్రవక్తకు ఏలియా ప్రభు కొరకు నిలబడుతున్నాడు కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇదిగో వర్షమైనను మంచైనను కురవకుండా ఉంటది ఏలియా. అయితే నేను నీతో మాట్లాడుతాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏం చేయాలి ప్రభు అనంటే, యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగి ఉండు. ఆడ దాగి ఉండు. ఎప్పుడైతే కేరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడో దేవుడు ఏం చేస్తే తెలుసండి, కరువులో అతని పోషించుట కొరకు దేవుడు అక్కడ ఆహారము తన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే నేను ఇందులో మీకు అర్థమైన రీతిలో చక్కటి మాట చెప్తాను, వినండి దేవుని బిడ్డలారా. కలవరముల చేత, కరువుల చేత నుండి, సమస్యల చేత, బాధల చేత కొట్టుమిట్టమడుచున్న మనము కాపాడబడాలంటే కేరీతు వాగు దగ్గర ఏలియా దాగి ఉండినట్లుగా, కేరీతు వాగు యొద్ద ఇగో ఏలియా దాగి ఉండినట్లుగా మనము కూడా ప్రభు యొక్క కృపలో మనం దాగి ఉండాలి. దాగి ఉండాలి. అక్కడికి వెళ్ళాడు, కరువు ఉన్నది, కాకులు వచ్చి మాంసం తీసుకొస్తుందని ఇతనికి తెలుసా? కానీ కాకులు ఏం చేస్తున్నాడు? ఇతనికి మాంసం చేత దేవుడు పోషించాడు. ఈ దినమున కరువు కాలంలో నీ కుటుంబం పోషింపబడాలి. సమస్యలున్నాయి, లోకమంతటా బాధలున్నాయి, సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. కానీ నీ కుటుంబం సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆనందంగా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా అండి? దేవుని కృపలోనూ దాగి ఉండవుగాక. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. కృప ఉండాలి. కృపలో కరువు కాలములో సజీవులుగా నేను కాపాడుటకు దేవుడు ఇదిగో నువ్వు కృప పొందాలి. నువ్వు కృపలో దాగి ఉండు. కృపలో యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర అక్కడ నీళ్ళు అయిపోయినాయి. దేవుడు ఏం చేశాడండి? మరలా అతని సారేపతని ఊరికి తీసుకెళ్ళి ఒక విధవరాలు ఇంటిలో ఏం చేశాడండి? దేవుడు మరలా అతన్ని కరువు తీరునంత వరకు దేవుడు పోషించాడు. ఇదన సంఘమా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దాగి ఉండు, కృపలో దాగి ఉండు. ప్రవక్తకు ఏలియా వలె మనం దేవుని యొక్క సన్నిధిలో అనుగ్రహింపబడుతున్న కృపలో దాగి ఉంటే తప్పకుండా చూడండి, కృప పొందిన వ్యక్తి, కృపచేత నింపబడిన వ్యక్తి ఏలియా ప్రవక్త. అతడు మాత్రం కాదు, సారెపత్ అనే ఊరిలో విధవరాలు కుమారుడు కూడా ఏమైందండి? వారు పోషింపబడ్డారు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. కృప పొందిన ఒక విశ్వాసాన్ని బట్టి సంఘము కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కృప పొందిన ఒక విశ్వాసి కుటుంబాన్ని బట్టి, కృప పొందిన ఒక విశ్వాసురాలైన భార్యని బట్టి, కృప పొందిన ఒక విశ్వాసైన భర్తను బట్టి ఇదిగో వారి కుటుంబము దీవించబడుతుంది. కృప పొందిన సేవకుని బట్టి విశ్వాసుల జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఇదను సంఘమా, మనము కూడా కలవరపడకూడదు.
కరువులో కూడా, సమస్యలు కూడా, బాధలు కూడా మనం మనుషుల వైపు చూడకూడదు, రాజుల వైపు చూడకూడదు, లోకములో ఎవరో సహాయం చేస్తారు కదా అని వారి వైపు చూడకుండా దేవుని కృప కొరకు మనం కనిపెట్టుదుముగాక. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. ఎందుకు కృప కొరకు కనిపెట్టాలి? దేవుడు ఎలాంటి వాడు? మన అవసరతలు, మన అక్కర్లను తీర్చే దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. నాలుగోది ఏంటిదండి? కృపలో దాగి ఉండాలి. అప్పుడు కృప నీ అవసరతలు, నీ అక్కర్లు తీరుస్తుంది. ఆ కృప పొందాలంటే ప్రతి ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేసిన వారు కృప పొందుకుంటారు. కృప పొందిన పరిశుద్ధులతో, సేవకులతో సహవాసం కలిగి ఉంటే కృప పొందుతావు. కృప కలిగిన సంఘంలో జరుగుతున్న ప్రార్థనలో మనం పాలు పొందినప్పుడు మనం శాశ్వతమైన కృపతో మన కుటుంబమును నింపుతాడు. కుటుంబ ప్రార్థనలు క్రమం తప్పకుండా ఏ ఇంటిలో జరుగుతుందో అక్కడ దేవుని కృప ఆ కుటుంబంలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే సహవాసం బట్టి కృపను పోగొట్టుకుంటాం, మనం చేసే సహవాసాన్ని బట్టి కృపను అనుభవిస్తాం. అందుకే సంఘమా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. కెరీతు వాగు దగ్గర ఏలియా ప్రవక్త దాగి ఉన్నందువలనే కరువులో అతడు పోషింపబడినట్లుగా ఈ లోకములో, ఈ లోక సమస్యలలో, ఈ లోక మనుషుల మధ్యలో, ఎన్ని ఇబ్బందుల మధ్యలో కూడా నీ ఇల్లు, నీ కుటుంబము అన్ని రకాలుగా పోషింపబడాలి. ఆత్మీయంగా పోషింపబడాలి, శారీరకంగా పోషింపబడాలి, దైవికంగా ఎదగాలి. శారీరకంగా ఎదగాలి, దైవికంగా బలము కలిగి ఉండాలి, శారీరకంగా ఆరోగ్యం కలిగి ఉండాలంటే దేవుని కృపలో మనం దాగి ఉందుముగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. చివరిగా దేవుని బిడ్డారా, మనం ఎక్కడ దాగి ఉండాలి తెలుసా అండి? మేఘములో దాగి ఉండాలి. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నేను నీతో మాట్లాడునట్లుగా సీనాయి కొండ మీదకి రా. సీనాయి కొండ మీద ఉన్న శిఖరం మీదకి రాగానే ఇదిగో ఒక మేఘము ఆ శిఖరం మీదకి దిగి వచ్చింది. మేఘములోనికి ఇదిగో మోషే ప్రవేశించాడు. మేఘములో 40 ప్రగళ్ళు 40 రాత్రులు మేఘములో ఇదిగో మోషే దాగి ఉన్నాడు. ఆమె చెప్పండి, ఆ మాట చదవనాక నేను వివరిస్తాను. నిర్గమకాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 16, 17, 18. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయులకు కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. రేయింబగలు ఎన్ని దినాలు అడు? 40 దినములు ఉన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పిన కదా, ఎక్కడ ప్రవేశించాడు? మేఘములోకి అంటే మేఘములో ప్రవేశించగానే మేఘం అతను ఏం చేసింది? కప్పుకున్నది. ఇప్పుడు మోషే కనబడుతున్నాడు ప్రజలకి. ఇప్పుడు మోషే ఎక్కడ దాగి ఉన్నాడు?
మేఘములో దాగి ఉన్నాడు. మేఘములో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. మోషేతో కలిసి దేవుడు ఉన్నాడు. అందుకే మోషే గురించి రాయబడినాడు. మోషే ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. అంటే మేఘములో 40 పగళ్ళు 40 రాత్రులు ఇదిగో మేఘములో దాచబడ్డాడు. అందులో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటి తెలుసండి? అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ఒక విశ్వాసి ఎక్కడ దాగి ఉండాలి తెలుసండి? ప్రార్థనలో దాగి ఉండు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడపడానికి ప్రార్థనలో దాగి ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలో దాగి ఉన్నాడు. ఆ కొండ దిగకుండా తడువు చేయించును రావడానికి ఇష్టపడట్లేదటండి మోషే. కారణం తెలుసండి, ఆ ప్రార్థన అంటే తెలుసండి? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయుట, ప్రార్థన అనగా దేవునితో జీవించుట, ప్రార్థన అనగా దేవునితో నడుచుట. అంటే మేఘములో దేవునితో నడుస్తున్నాడు మోషే. హల్లెలూయా. దేవునితో మాట్లాడుచున్నాడు మోషే, దేవునితో సహవాసం చేస్తున్నాడు మోషే. అంటే దేవునితో ఉన్నప్పుడు ఇప్పుడు మోషే ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదం తెలుసండి. మోషే కొండ దిగి వస్తున్నప్పుడు ఇదిగో దేవుని మహిమను ధరించుకొని వస్తున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేసే వ్యక్తి దేవుని యొక్క మహిమను ధరిస్తాడు, దేవుని యొక్క వెలుగును ధరిస్తాడు, దేవుని యొక్క సన్నిధి ఆ ప్రభావముతో నింపబడతాడు. అందుకే ప్రార్థనలో దాగి ఉండు. ఎవరైనాను నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గదిలోకి వెళ్ళాలి. అంటే గదిలోకి ఎందుకు వెళ్ళమని అంటే నువ్వు దాగి ఉండు ప్రార్థనలో. ఎప్పుడైతే మోషే ప్రార్థనలో దాగి ఉన్నాడు కాబట్టి 30 లక్షల మంది ఇశ్రాయేలును నడిపించగలిగిన కృపను దేవుని ఎదుట పొందుకున్నాడు. దేవుని ప్రజలు నడిపించగలిగిన ఆజ్ఞలను పొందుకున్నాడు. మోషే ప్రార్థించిన, మోషే చెయ్యి చాపిన సముద్రాలు చీలిపోయినాయి. రాజు శత్రువులను జయించాడు. మోషే చేతులెత్తితే ఆకాశం చీల్చబడింది, మన్నా కురిపించబడింది. మోషే చేతులెత్తితే బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. ఎంత గొప్పదండి! ఆలోచించండి. ఇది నా సంఘములో దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని మహిమతో నీ ఇల్లు నింపబడాలి. దేవుని యొక్క ఆజ్ఞలు అనగా దేవుని వాక్యం చేత నీ ఇల్లు కట్టబడాలి. నువ్వు దేవుని చేత నువ్వు నడిపించబడాలి. దేవుని యొక్క సన్నిధి నీ ఇంటిలో నింపబడాలంటే నీ ఇల్లు, నీవు, నీ భర్త, నీ ఫ్యామిలీ, నీవు ప్రార్థనలో దాగి ఉందువుగాక. హల్లెలూయా. మేఘములో అక్కడ ఏం చేస్తున్నాడు? దేవునితో సహవాసం. నువ్వు మనుషులతో ఎక్కువ సహవాసం చేయడం కంటే దేవునితో ఎక్కువ సహవాసం చేయడము నువ్వు నేర్చుకో. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి మరణ శాసనము త్రిప్పివేయబడింది. నెహెమ్యా ప్రార్థనలో గడిపినందుకు పడిపోయిన ప్రాకారములు ప్రార్థన ద్వారా కట్టబడ్డ కొరకు దేవుడు సహాయాన్ని పంపించాడు. ఎప్పుడైతే యోనా కాలంలో నినివే పట్టణ ప్రజలు ప్రార్థన చేశారో వారి మీదకి వచ్చిన ఉగ్రత నుండి వారి పట్టణాన్ని కాపాడుకోగలిగినారు. వారి కీడు నుండి వారు తప్పించబడ్డారు. మరొక మాట చెప్పన్నా, నా ప్రభువైన యేసుక్రీస్తు పగలంతా ఈ దేవాలయములో పరిచర్య చేసాను. రాత్రి ఒలివ కొండకెక్కి ఇదిగో అతడు ప్రార్థనలో దాగి ఉన్నందుకు నా యేసయ్య, నా ప్రభులకు ప్రభు అయిన జీవాధిపతి అయిన యేసయ్య ప్రార్థనలో దాగి ఉన్నాడు గనుక ఇదిగో ఆయన ముఖము మహిమతో నింపబడింది. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో దాగి ఉన్న కాబట్టి ప్రభు ఆ 3.5 సంవత్సరాల సేవలో ఘనమైన కార్యాలు తండ్రి అయిన దేవుడు యేసు ద్వారా దేవుడు జరిగించాడు. ఏదైనా సంఘములో మనం ఎక్కడ దాగి ఉండాలి? విశ్వాసులు ప్రార్థనలో దాగి ఉండాలి. ఏం చేస్తున్నాడు బ్రదర్ అంటే ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పాలి. సిస్టర్ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థన చేయండి.
నేను అంటున్నాను, మాటలు చెప్పే వాటి పెదవుల కంటేను దేవుని సన్నిధిలో మోకరించిన ప్రార్థన పరుల యొక్క ఆలోచనలు విలువైనవి. ఆమె చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఏ మనుషుల దగ్గర ఏం చేసినా కూడా జరగదు, కానీ యేసయ్య సన్నిధిలో కూర్చొని నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ సేవకుని కొరకు ప్రార్థన చేయి. ప్రతిదీ కూడా ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడితే పరలోకము నీ కొరకు తెరుచుకొని ఉంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ప్రార్థనలో దాగి ఉందుము గాక. హల్లెలూయా. ఎన్ని చెప్పాను నేను? 5 చెప్పాను. చివరిగా అక్కడే ఒక మాట ఉంటుంది, నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనం చదవండి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. చూడండి, యెహోషువ గుడారములో దాగి ఉన్నాడు. గుడారము దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. దేవుని సన్నిధిలో దాగి ఉన్న యెహోషువయే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఆశీర్వదించబడ్డాడు. చివరిగా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ కడవరి దినాలలో దేవుని సన్నిధిలో దాగి ఉన్న కుటుంబాలే రేపు పరలోకపు దేవుని సన్నిధిలో వారు కనబడతారు. ఆమె చెప్దామా? హల్లెలూయా. ఒక అర్హతయు యోగ్యతయు లేనివాడైన యెహోషువ ఇశ్రాయేలీయుల వలె సామాన్యుడైన యెహోషువ నేను ఇంతగా దీవించబడతానని తన ఊహకు కూడా అందని లేదు ఆ ఆశీర్వాదము. దేవుడు ఏం చేశాడు తెలుసండి? యెహోషువాని పిలిపించి యెహోషువాని ఇదిగో దేవుడు ఇశ్రాయేలుకు నాయకునిగా సర్వ సమాజం ఎదుట దేవుడు అతని అభిషేకించి ఆశీర్వదించమని మోషేకు ఆజ్ఞాపించాడు. ఇది నన్ను పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్నిక లేని నీ జీవితాన్ని, బలహీనమైన నీ జీవితాన్ని, చీకటితో నలిగిపోయిన నీ జీవితాన్ని, ఇన్ని విషయాలలో వేదన పడుతున్న నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే, దీవెన నువ్వు చూడాలంటే, ఘనతను నువ్వు చూడాలంటే ప్రతి దినము దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, దేవుని సన్నిధిలో ఉంటున్న ప్రతి విశ్వాసి ఇదిగో వారు దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి వారు రేపు పరలోకపు దేవుని సన్నిధిలో కనబడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అంటే ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి రావాలి, ప్రతి శనివారం మందిరానికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి కాదు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వేమనుకోవాలి తెలుసా అండి? నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని అనుకోవాలి. నువ్వు కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని భయముతో ఉండాలి. నువ్వు మటన్ కొట్టుకు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని భయముతో ఉండాలి. నువ్వు సూపర్ బజార్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న భయముతో ఉండాలి. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని ఒక భయముతో, ఒక దైవీకమైన దర్శనముతో, ఆ ప్రేమ కలిగి ఉంటే ఆ దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధులను తప్పకుండా రేపు పరలోకపు సన్నిధిలో వారు కనబడతారు. హల్లెలూయా. కనుక మనం దాగి ఉండాలి. ఎక్కడ దాగి ఉండాలని చెప్పాను? మొదటిగా చెప్పండి, యేసు రక్తం అనగా రక్షణలో దాగి ఉండాలి. రెండవదిగా ఓడ అనగా సంఘములో దాగి ఉండాలి. మూడవదిగా ఏతాము బండ సందులు అంటే క్రీస్తులో లేకుంటే క్రీస్తు విశ్రాంతిలో దాగి ఉండాలి. నాలుగవదిగా దేవుని కృపలో దాగి ఉండాలి. ఐదవదిగా ప్రార్థనలో దాగి ఉండాలి. ఆరోదిగా దేవుని సన్నిధిలో దాగి ఉండాలి. దేవుడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.